ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం. రేవంత్ రెడ్డికి షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయడం వీళ్ళకి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎక్కువగా అంటే ప్రజల్లో కనబడడం లేదు కెమెరా ముందు కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్లో ఉన్న కీలక నేత శుక్రవారం నాడు మర్యాదపూర్వకంగా ఈరోజు భేటీ అయ్యారన్నమాట. నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డి పుష్పగుచ్చాన్ని అయితే అందించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరదాగా ఆహ్వానించారు. అంటే సాధారణంగా ఆహ్వానించారనమాట. అంటే ముఖ్యంగా నిన్న మాట్లాడడం జరిగింది. ఈరోజు అయితే ఇక ముఖ్యంగా మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇక గంగుల కుమార్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ కె సంజయ్, మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె విద్యాసాగర్, పార్టీ నేతలు గాదరి బాలమల్లు, అదేవిధంగా మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు అయితే ఉన్నారన్నమాట. జీవన్ రెడ్డితో పాటు వచ్చిన వారిలోని వారి కుమారులు జగిత్యాల మాజీ చైర్పర్సన్ వసంత్ సురేష్ దంపతులు కూడా ఉన్నారనమాట. సో అంటే ఇటీవల కాలంలో పెండింగ్లో పడిందనమాట అసలు ఆ స్థానాన్ని కావచ్చు. ముఖ్యంగా పార్టీ సీనియర్ నేత ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉండి గతంలో కేసీఆర్ సైతం కాంగ్రెస్లో పోటీ అయితే నెలకొందనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు కూడా కలిసి పని చేయబోతున్నారు. అయితే కాంగ్రెస్లో ఒక్కొక్కరిగా విభేదాలతో ఇటు బీఆర్ఎస్ వైపు అయితే చూస్తున్నారు. దీనికి రాజకీయ చిత్రత కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఇక్కడ నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడు పంపిండు అంటూ కేసీఆర్తో భేటీ సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారన్నమాట. ఎందుకంటే కాంగ్రెస్లో ముఖ్యంగా అవహేళనలు కావచ్చు, అవమానాలు, పార్టీ అవకాశాలు ఇవ్వకపోవడం, సీఎం రేవంత్ రెడ్డి ఇక తన పదవి కావచ్చు, ఇతరత్ర కారణాల్లో కావచ్చు, మొత్తానికైతే తొక్కుకుంటూ వెళ్ళారనే విధంగా కామెంట్ చేయడం. ఇప్పుడు తర్వాత పిసిసి అధ్యక్షుడు కూడా ఇక సమాధానం చెప్పాలంటూ చాలా అవకాశాలు అయితే ఇచ్చామని, బీఫామ్స్ కూడా ఇచ్చామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్కు సైతం ఇప్పుడు కడియం శ్రీగారి అటు కాంగ్రెస్లోకి వెళ్ళడం, అక్కడి నుంచి ఒక వ్యక్తి ఇటు రావడం, కేకేఆర్ ఏదైతే ఉందారో ప్లేస్లో మరి స్థానం ఇవ్వబోతున్నారా, మొత్తానికి ఈసారి ఇరుకున పెట్టడం, ఇక అధికార పార్టీకి సంబంధించి ఎలాంటి ఎంతవరకు మైలేజ్ వస్తుంది ఏందనేది ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. మొత్తం మీద ఇక కరీంనగర్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ అనే విధంగా రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు. నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు, తెలంగాణ తనదనానికి దర్పణం నిలిచేటువంటి మాజీ మంత్రి తాడిపర్తి జీవన్ రెడ్డి, తెలంగాణ సాధకుడు, రైతు బంధుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి కలయిక సందర్భంగా భాగోద్వేగానికి వాతావరణం నెలకొంది. కేసీఆర్ గారిని కలిసి సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోను కావడం జరిగింది. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని, ఇక మీతో కలిసి పని చేయమని దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించిండన్న, చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్ళకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది అంటూ తన మనసులోని మాటను భావోద్వేగంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి